ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. మే నెల 11వ తేదీ నుంచి నిజ కర్తరి ప్రారంభం. దీన్నే వాస్తు కర్తరి అంటారు. గ్రామాల్లో అయితే కత్తెర అంటుంటారు. కత్తెర అనేది వాళ్ళ నోళ్లలో పడి అలా అయింది గ్రామీణులకి. కానీ వాస్తు కర్తరి, ఈ వాస్తు కర్తరి సందర్భంగా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. మన హిందూ సంప్రదాయంలో శుభకార్యాలకి ముహూర్తాలు పెట్టించుకునే ఆచారం ఉంటుంది. పెళ్లి చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, ఉపనయన సంస్కారానికి కానీ దేనికైనా సరే ముహూర్తం పెట్టించుకుంటాం. పంచాంగం చూసి చెప్పగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా పెడుతుంటా ముహూర్తాలు. శాస్త్ర ప్రకారం కొన్ని కాలాలని శుభకార్యాలకి అనుకూలంగా భావించదు శాస్త్రం. అలాంటి ప్రత్యేక కాలాలలో వాస్తు కర్తరి ఒకటి. జ్యోతిషశాస్త్ర ప్రకారం సూర్యుడు కొన్ని నక్షత్రాల పాదాలలో సంచరించే సమయంలో ఏర్పడేటటువంటి ఈ కాలాన్ని కర్తరీ కాలము అంటారు. ఈ సమయంలో సూర్యుడి యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అంటే కృత్తికా నక్షత్రంలో సూర్యుడు సంచరించే సమయం. కృత్తిక అగ్ని నక్షత్రం అని పేరు దీనికి. కృత్తికా నక్షత్రం పౌర్ణమితో కలిసి ఉంటే మనకి కార్తీక మాసం ఏర్పడుతుంది. అయితే చాలామందికి మౌఢ్యం గురించి, గ్రహణాల గురించి కొద్దిపాటి విషయాలు తెలిసినా వాస్తు కర్తరి గురించి పూర్తిగా అవగాహన ఉండదు. అసలు ఈ కర్తరిలో ఎన్ని రకాలు ఉంటాయి? ప్రధానంగా 2 రకాల కర్తరిలు ఉన్నాయండి. ఒకటి డొల్లు కర్తరి. దీన్నే చిన్న కత్తెర, చిన్న కర్తరి అంటాం. అంటే సూర్య భగవానుడు భరణీ నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించినప్పుడు ఇది మొదలవుతుంది. మే 4వ తారీఖు మొదలైంది. దీన్ని డొల్లు కర్తరి అంటాం. రెండోది పెద్ద కత్తెర. పెద్ద కర్తరి, నిజ కర్తరి, వాస్తు కర్తరి, అగ్ని కర్తరి, ఇన్ని పేర్లు ఉన్నాయి. సూర్యుడు కృత్తికా నక్షత్రం యొక్క ప్రథమ పాదంలోకి ప్రవేశించగానే ఈ నిజ కర్తరి మొదలవుతుంది. ఇది అత్యంత ప్రభావవంతమైన కాలంగా భావిస్తారు. సూర్యుడి యొక్క వేడి, సూర్యుడి యొక్క తేజస్సు ఈ సమయంలో మరింతగా పెరుగుతాయని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. సూర్యుడు రోహిణీ నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించడంతో ఈ కర్తరి పూర్తవుతుంది. అంటే మొదటి పాదాన్ని దాటుతాడు, 2వ పాదంలోకి వచ్చేటప్పుడు పూర్తవుతుంది. అసలు కృత్తికా నక్షత్రానికి ప్రత్యేకత ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం, కృత్తికా నక్షత్రం అగ్నితత్వానికి సంబంధించింది. ఇది
6 నక్షత్రాల సమూహంగా ఉంటుంది. ఈ కృత్తికలే కార్తికేయుడుగా పిలువబడ్డటువంటి సుబ్రహ్మణ్య స్వామికి తమ యొక్క స్తన్యాన్ని ఇచ్చి పోషించారు. 6 ఏకకాలంలో మా పాలు తాగాలి అన్నారు. అందుకని సుబ్రహ్మణ్యుడు 6 ముఖాల వాడైనాడు. అంతేకాదు మీ అందరి పేర్లతోటి కార్తికేయుడు అనే పేరుతో కూడా పిలువబడతాను అని స్వామి చెప్పాడు. వాళ్ళకి వరం ఇచ్చాడు. అయితే శాస్త్రాల్లో ఈ 6 నక్షత్రాలు కత్తి ఆకారంలో ఉంటుందని చెప్పారు. అందుకే ఈ కాలాన్ని కత్తెర కాలంగా కూడా పిలవటానికి మన నోళ్లలో బడ్డి రావడమే కాదు, అంతరార్థం కూడా ఉంది కత్తెర అని. ఈ నిజకర్తరి మే 11వ తారీఖు మొదలవుతుంది, సోమవారం నాడు. 29 మే వరకు ఉంటుంది. అంటే కృత్తికా నక్షత్రం నుంచి రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించే వరకు ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ సమయంలో సూర్య భగవానుడి యొక్క వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. రోహిణీ కార్తె గురించి చెప్పుకుంటాం మనం. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి అని. అయితే ఈ నిజకర్తరిలో ఏ పనులు చేయకూడదు. జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల ప్రకారం ఈ 11వ తేదీ నుంచి చెట్లు నరకడం, కలపను కొయ్యడం, అంటే ఇంట్లో తలుపులు కిటికీలు తయారు చేయాలంటే కలప కావాలి కదా, ఆ కలపను కొయ్యడం, గొడ్డలతో ఏ పనులు చేయకూడదని శాస్త్రం చెప్పింది. గొడ్డలతో నరకాలి కదా చెట్టు, ఆ గొడ్డలతో నరకూడదు. అంతేకాదు గృహప్రవేశం, గృహ నిర్మాణం ఈ రెండూ చేయకూడదు. పెద్ద పెద్ద మరమ్మతులు చేయకూడదు, కలప పనులు చేయకూడదు, రంగులు వేయించడం వంటి పనులు కూడా చేయకూడదు. ముఖ్యంగా ఇంటి కప్పు అసలు వేయకూడదు. స్లాబ్ వేయటం అంటాం కదా, అసలు పనికిరాదు. అంతేకాదు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టకూడదు. శస్త్రచికిత్సలు అత్యవసరం కాకపోతే ఆపరేషన్లు కూడా ఈ సమయంలో వాయిదా వేసుకోవాలని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. విపరీతమైన ఎండ కదండి ఇవాళంటే. ఏసీలు వచ్చినాయి హాస్పిటల్లో కూడా. గతంలో ఇవన్నీ లేవు కదా, చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎమర్జెన్సీకి లేదండి ఎక్కడ నియమాలు. అలాగే కొత్త వాహనం కొన్నాం, దాన్ని వినియోగంలో పెట్టకూడదు ఈ కర్తరి సమయంలో. అంటే కొత్త కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఏవైనా సరే ఉపయోగించకపోవడం మంచిది. అయితే ఇప్పటికే మనం వాడుతున్న వాహనాలను ఉపయోగించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అసలు కారే వాడకూడదని ఎక్కడ కాదు, అది కాదు, కొత్తది. అలాగే భూమి పనులు, శంకుస్థాపన చేయాలంటే భూమి తవ్వాలి, గుణావర్తనం అంట, ఆ పనులు చేయకూడదు. అలాగే పొలాలు దున్నటం, విత్తనాలు చల్లడం, బావులు తవ్వడం, చెరువులు తవ్వడం, చెట్లు నాటడం ఇవన్నీ మంచిది కాదు. చెట్లు నాటితే ఎండలకి అవి బతకవు కదండి, చాలా కష్టం వాటిని బతికించాలండి. కరమటకాలు కొడుతూ ఉంటే చుక్క చుక్క ఆవిరైపోతూ ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు, కొత్తగా తీర్థయాత్ర ప్రారంభం చేయకూడదండి. అందుకని ఈ 15 రోజులు ఆపుకోవటం మంచిది. ఈ విపరీతమైన ఎండల్లో వెళ్ళినా చాలా కష్టంగా ఉంటుంది కదా మనకి. అందుకని మరి ఈ కర్తరిలో ఏం పనులు చేయొచ్చు? పైన చెప్పిన పనులు కాకుండా మిగిలినటువంటి సాధారణ దినచర్యలన్నీ చేయొచ్చు. ముఖ్యంగా సూర్యోపాసన చేయటం శుభప్రదమైనది.
సూర్య నమస్కారాలు చేయాలి, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి, సూర్యాష్టకం చదువుకోవాలి. ప్రతిరోజులాగే ఈ 15 రోజుల్లో కూడా తప్పకుండా సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయాలి. దీనివల్ల ఆధ్యాత్మిక శాంతి, సానుకూల శక్తి, ఆరోగ్యానికి మేలు కలుగుతాయని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఈ పెద్ద కర్తరి సమయంలో గృహ నిర్మాణాలు చేయకూడదు, ప్రారంభోత్సవాలు చేయకూడదు, భూ సంబంధమైన పనులు చేయకుండా ఉండడం అనేది అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఆనవాయితీగా ఒక ఆచారంగా కొనసాగుతుంది. వీటిని పాటించడం వల్ల ఏమవుతుంది? మనకి క్షేమం కలుగుతుంది, అంతే కదా. శాస్త్రం ఏది చెప్పినా మన మంచి కోసమే చెబుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదండి. శాస్త్రం కఠినంగానే చెబుతుంది, కేవలం మన మంచి కోసమే అని భావం చేయాలి. ప్రతిదానికి పెడార్థాలు తీయటం ఇవన్నీ చేయకూడదు. మన ఋషులు మనకు అందించారు ఈ శాస్త్రాలు. వాళ్ళు ఎంతో మధించితే ఈ శాస్త్రాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవి కేవలం ఏదో చెప్పారు అని కొట్టిపారేయటం మనకు మంచిది కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్యారాధన చేసుకొని, సూర్యుడు మనకు ఆరోగ్య ప్రదాత కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాం అని మీతో మనవి చేసుకుంటూ, మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.